ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి. ములుగు కలెక్టరేట్ తో పాటు పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. 16,007 కోట్ల భారీ వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న గ్రామీణ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు పైలన్ని ఆవిష్కరించనున్నారు సీఎం. తర్వాత కొత్త ఐడీఓసీ బిల్డింగ్ కి రిబ్బన్ కట్ చేయనున్నారు. పరకాలలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం తర్వాత భారీ బహిరంగ సభకు అటెండ్ కానున్నారు సీఎం రేవంత్. ఇవాళ 3 జిల్లాల్లో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం కందర్పల్లిలో జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు కూతురు పెళ్లికి హాజరు కానున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 1:30కు మేడారం చేరుకుంటారు సీఎం. మొదట సమ్మక్క సారలమ్మలను దర్శించుకుని చీరె సారె ఎత్తు బంగారం సమర్పిస్తారు. మధ్యాహ్నం 2:20 ములుగు చేరుకుని 868 కోట్ల అభివృద్ధి పనుల పైలాన్ను ఆవిష్కరిస్తారు. తర్వాత ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్ కొత్త భవనాన్ని ప్రారంభించనున్నారు సీఎం. గ్రామీణ ప్రాంతాల ముఖ చిత్రాన్ని మార్చేలా ప్రతిష్టాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 2,145 గ్రామీణ రహదారులను 7,448 కిలోమీటర్లు అభివృద్ధి చేసేందుకు 16,007 కోట్లు ఖర్చు చేయనున్నారు. హైబ్రిడ్ యాన్యునిటీ విధానంలో చేపట్టే ఈ పనులకు 15 ఏళ్ల నిర్వహణ బాధ్యతను కూడా నిర్మాణ సంస్థలకే అప్పగించనున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు జిల్లా కేంద్రంలో గట్టమ్మ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన పైలాన్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించి ఈ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుడతారు. ములుగు తర్వాత హనుమకొండ జిల్లాలోని పరకాలకు చేరుకుంటారు సీఎం. మధ్యాహ్నం 3:15 పరకాలలో 200 కోట్ల రూపాయలతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి మరో 243 కోట్లతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. 35 కోట్లతో నిర్మించిన 100 పడకల ఆసుపత్రి, 5 కోట్లతో నిర్మించిన డిగ్రీ కళాశాల బిల్డింగ్ను సభా వేదిక నుంచి వర్చువల్ గా ప్రారంభిస్తారు. పరకాల నియోజకవర్గంలో మొత్తం 484.42 కోట్ల పనులకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదవాడి కష్టం తెలిసిన ప్రభుత్వం, అది కూడా ఏర్పాటు చేసుకున్నాం. స్థానిక శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యురాలు వీరందరూ గడిచిన 2-3 రోజుల నుంచి సీఎం గారి సభకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు సక్సెస్ఫుల్గా అధికారుల సహకారంతో చేయటం జరిగింది. ఒక 75,000 నుంచి 80,000 మంది కేవలం ఇదే నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున పబ్లిక్ సీఎం గారికి స్వాగతం పలకటానికి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే సందేశాన్ని వినటానికి వస్తున్నందుకు వచ్చే ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన స్వాగతం తెలుపుతూ అభివృద్ధి కార్యక్రమాల తర్వాత సాయంత్రం పరకాల పశువుల సంత మైదానంలో జరిగే బహిరంగ సభకు అటెండ్ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సభకు 40,000 మంది హాజరవుతారని స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. సీఎం ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రులు సీతక్క, పొంగులేటి పర్యవేక్షిస్తున్నారు.